హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదివే ముగ్గురు బాలికల్ని లొంగ తీసుకుని ముగ్గురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. విహారయాత్రకు వెళ్దామని నమ్మించి యాదగిరిగుట్టలోని హోటల్కు తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు. హైదరాబాద్కు తిరిగొచ్చాక బాలికలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల్ని రిమాండ్కు తరలించారు. ముగ్గురు యువకులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ముగ్గురు బాలికలు ఈ నెల 20న బడిలో బతుకమ్మ వేడుకలున్నాయని చెప్పి బయటికెళ్లారు. వీరికి జీహెచ్ఎంసీ ఒప్పంద ఉద్యోగిగా పనిచేసే మాణికేశ్వర్ నగర్ కు చెందిన గండికోట్ మధు పరిచయమయ్యాడు. బాలికతో మాట కలిపిన మధు అతడి స్నేహితులకు కాల్ చేసి పిలిచాడు. వారసిగూడకు చెందిన గడ్డం వంశీ అరవింద్, అతడి సమీప బంధువు మల్లేశ్వర్ నగర్ కు చెందిన ఈసం నీరజ్ వెంటనే వాలిపోయారు. ముగ్గురు బాలికలకు ముగ్గురు యువకులు పరిచయమయ్యారు. అందరూ కలిసి ఓ హోటల్లో భోజనం చేశారు. బాలికలకు వీరిపై నమ్మకం పెరగడంతో సరదాగా బయటికి వెళ్దామని బస్సులో యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు. దేవుడి దర్శనం అనంతరం ముగ్గురు బాలికలకు మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లారు. లాడ్జిలో 3 వేర్వేరు గదులు తీసుకుని బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు సాయంత్రం తార్నాకకు తీసుకొచ్చి వదిలిపెట్టారు. సెప్టెంబర్ 20వ తేదీన కనిపించకుండా పోయిన బాలికలు సెప్టెంబర్ 21వ తేదీన తిరిగి హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు. తమపై జరిగిన దారుణం గురించి చెప్పేందుకు ముందు భయంతో వెనకడుగు వేశారు. ఆ తర్వాత ఆ ధైర్యం కూడా తీసుకున్నారు. తమపై జరిగిన దారుణం గురించి తల్లిదండ్రులకు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి అల్వాల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల్ని భరోసా కేంద్రానికి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించారు. వైద్య పరీక్షలు చేయించగా అత్యాచారం జరిగినట్టు తేలింది. వెంటనే రంగంలో దిగిన పోలీసులు నిందితులతో పాటు గది అద్దెకిచ్చిన సోమేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.